God has got a wonderful plan for your life. కాబట్టి దేవుడు మీ జీవితం పట్ల అద్భుతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. It says in Jeremiah chapter 29. ఇర్మియా 29 మనం చూసినట్లయితే Jeremiah 29. ఇర్మియా 29. We read here in verse 11. ఇర్మియా 29. I've got wonderful plans for you. మిమ్మల్ని గురించిన నేను అద్భుతమైన సంగతులను to give you a future and a hope. అవి మీకు సమాధానకరమైనవి ఉద్దేశములు, హానికరమైనవి కావు. You want to find that plan? కానీ ఆ ఉద్దేశం ఏంటో మీరు కనుగొనాలనుకుంటున్నారా? Verse 13, you seek me and find me, if you search for me with all your heart you'll find it. 13వ వచనం, మీరు నన్ను వెతకని యెడల పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. Don't seek God half-heartedly. ఏదో అర్ధ హృదయంతో దేవుడిని వెతకొద్దు. With all your heart. నీ పూర్ణ Lord, I want your plan for my life. ఓ దేవా, నా జీవితం పట్ల మీరు కలిగిన ప్రణాళిక నేను తెలుసుకోవాలి. You'll find me. మీరు కనుక్కుంటారు. I'll be found by you. అప్పుడు మీరు నన్ను కనుగొందురు. Then step by step God will lead you. అప్పుడు ఒక్కొక్క అడుగు దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. I never knew God's plan for my life till I took one step, then I saw the next one and the next one and the next one. నేను ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేసేదాకా నాకు దేవుని ప్రణాళిక ఏంటో నాకు తెలియదు. And no man can stop it. కాబట్టి ఆ విధంగా నువ్వు చేస్తున్నప్పుడు ఏ మనుషుడు నిన్ను ఆపలేడు. You can have enemies, they cannot hinder God's plan for your life. నీకు శత్రువులు ఉండొచ్చేమో కానీ దేవుని ప్రణాళిక నీ జీవితంలో నెరవేరకుండా వాళ్ళు ఆపలేరు. Joseph had many enemies, they could not stop God's plan for his life. యోసేపుకు అనేక మంది శత్రువులు ఉన్నారు కానీ యోసేపు జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేర్చబడకుండా ఎవరు ఆపలేకపోయారు. David had many enemies, they could not stop God's plan for his దావీదుకు life. కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు కానీ దావీదు జీవితంలో దేవుని ప్రణాళికను వాళ్ళు ఆపివేయలేకపోయారు. Paul had many enemies, పౌలు కూడా ఎంతో మంది they could శత్రువులు ఉన్నారు not stop God's plan for కానీ his life. వాళ్ళు దేవుని ప్రణాళికను ఆపలేకపోయారు. I have been a servant of God and I've had many enemies. నేను కూడా దేవుని సేవకుడిని, నాకు కూడా ఎంతో మంది శత్రువులు ఉన్నారు. People who tell all types of lies about నా me. గురించి ఎన్నో అబద్ధాలు ప్రచారం చేశారు. God said keep quiet. నువ్వు మౌనంగా ఉండమని చెప్పాడు దేవుడు. Reply to them. వాళ్ళకి ఏం ప్రత్యుత్తరాలు ఇవ్వద్దు నువ్వు. And one by one those enemies wither away. ఆ ఒక్కొక్కరు శత్రువులు ఎండిపోయారు చివరకు. You know, like the leaves wither and fall. మీరు చూస్తారు ఆకులు ఎండిపోయి కింద పడిపోతాయి. Like that my enemies have withered away. I don't know where they are. ఆ విధంగా నా శత్రువులు అందరూ ఎండిపోయారు. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియదు. I don't fight with them. నేను పోట్లాడలేదు. I don't argue with them. నేను వాళ్ళతో వాదనలు పెట్టుకోలేదు. I keep my mouth shut. నేను నోరు మూసుకొని కూర్చున్నాను. God says I will take care of them. నీ గురించి నేను పట్టించుకుంటాను, నేను ఉన్నానులే అన్నాడు. I want to tell you that you don't have to fight with your enemies. కాబట్టి నీ శత్రువులతో నువ్వు పోరాడాల్సిన అవసరం లేదు. See Isaiah chapter 54. యెషయా 54. See, these are promises that I claim, but they are in your Bible also. ఈ వాగ్దానాలు నేను దేవుని దగ్గర అడిగాను, ఇవే వాగ్దానాలు మీ బైబిల్లో కూడా ఉన్నాయి. This is the promise the Lord gave me many years ago. అనేక సంవత్సరాల క్రితం దేవుడి వాగ్దానాన్ని నాకు ఇచ్చాడు. Isaiah 54 verse 17. యెషయా 54:17. No weapon formed against you will prosper. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. What a wonderful promise. ఎంత గొప్ప వాగ్దానం కదా ఇది. Some people are trying to scheme to harm you. కొంతమంది నీకు హాని చేయడానికి ఏవో ప్రణాళికలు రచిస్తా ఉన్నారు. Will not harm you. వాళ్ళు నీకు హాని చేయలేరు. Every tongue that accuses you will be condemned. నీ మీద దోషారోపణ చేయు ప్రతి నాలుక కూడా నీవు నేరస్థాపన చేసేది. This is the heritage of the servant of the Lord. దేవుని యొక్క సేవకునికి ఇచ్చే స్వాస్థ్యం ఇది. You are also a servant of the Lord. నీవు కూడా దేవుని సేవకుడివే. Servant of the Lord does not mean you have to give up your job. దేవుని సేవకుడు అంటే నీ ఉద్యోగం మానేయాలని కాదు. I have not given up my job. I am earning my living. నా ఉద్యోగాన్ని నేనే వదిలేయలేదు. నా ఆదాయాన్ని సంపాదించుకుంటున్నాను. I gave up my job in the Navy. నావికా దళంలో ఉద్యోగాన్ని వదిలేశాను. I started doing something else to support myself in order to serve the Lord. కానీ ఆ తర్వాత దేవుని సేవ చేయడానికి నేను కొన్ని పనులు చేశాను. Because I did not want to be dependent on other people for money. ఎందుకంటే వేరే వాళ్ళ మీద డబ్బు కోసం ఆధారపడకుండా. Like Paul supported himself and served the Lord. పౌలు కూడా తనకు తాను డబ్బులు సమకూర్చుకొని దేవుని సేవ చేశాడు. That is very important in India. భారతదేశంలో ఎంతో ప్రాముఖ్యమైంది. Because all these non-Christian people say, ఎందుకంటే ఈ క్రైస్తవేతరులు అందరూ ఏం చెప్తారంటే, you Christians only serve God for money. మీ క్రైస్తవులు దేవుణ్ణి ఎందుకు సేవిస్తారంటే డబ్బు కోసమే అంటారు. I say I don't get any money. లేదు నాకేం డబ్బు రావు. I'm not serving for money. నేను డబ్బు కోసం సేవిస్తాను. I say you Christians are always sending reports to America get money. మీ క్రైస్తవులు అమెరికాకి నివేదికలు పంపించుకొని డబ్బు పంపించుకుంటారు. I have never sent a report in 50 years. ఈ 50 సంవత్సరాలు ఒక్కసారి కూడా నివేదికను పంపించలేదు. I am not like other Christians. నేను వేరే క్రైస్తవులా కాదు. You should also say that. నీవు కూడా ఆ విధంగా చెప్పగలిగి ఉండాలి. You should say I work and earn my living and I am serving the Lord. నేను పని చేసి డబ్బులు సంపాదించుకొని నా ప్రభువుని నేను సేవిస్తున్నానని చెప్పగలగాలి. And it says here in last part of verse 17, their vindication is from me, declares the Lord. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయని వారికి నీవు నేరస్థాపన చేసేదవు.
Their vindication is from me, declares the Lord. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది. God says, I will defend you. నేను మిమ్మల్ని సమర్థిస్తాను. I will vindicate you. నేను మిమ్మల్ని నా నీతి నా వల్ల కలుగుతుంది. I will support you and defend you. కాబట్టి మిమ్మల్ని నేనే సమర్థిస్తాను. See, that is like having a very good lawyer in the court. కాబట్టి కోర్టులో మంచి లాయర్ను కలిగినట్లుగా Jesus himself is there, says, you don't have to defend yourself, I'll defend you. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. నిన్ను గురించి నువ్వు వాదించుకోవాల్సిన అవసరం లేదు. నీ తరపు నేనే వ్యాజ్యం ఆడతాను. So you don't have to be afraid of your enemies. కాబట్టి మీ శత్రువుల గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు. It says in Romans chapter 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. Many of you know this verse. మీలో చాలా మందికి ఈ వచనం తెలుసు. Verse 28. 8:28. We know that God causes everything to work together for good to those who love him, who are called according to his purpose. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. No, God does not make everything work for everybody's good. అంటే అందరి జీవితాల్లో జరిగినవన్నీ దేవుడు అందరికీ మేలు చేస్తాడని కాదు. Anyone says I am a believer, నేను ఒక విశ్వాసిని, God will make everything work for my good. No. నేను విశ్వాసిని, నా జీవితంలో జరిగేని దేవుడు మేలు కొరకే చేస్తాడంటే అది నిజం కాదు. For whom does he do it? ఎవరి కోసం చేస్తాడు? For those who love God. దేవుని ప్రేమించు వారి కొరకు. Those who say, Lord Jesus, I love you more than anybody on the earth. ఓ యేసుక్రీస్తు ప్రభువారా, ఈ భూమి మీద ఎవరికంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than my parents. నా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than myself. నాకంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I love you more than all my property. ఓ ప్రభువా, నా ఆస్తి అంతటికంటే ఎక్కువగా I love you more than my job. నా ఉద్యోగం కంటే ఎక్కువగా. I love you more than anything else on this earth. ఈ భూమి మీద మరి దేనికంటే కూడా ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Secondly, రెండవదిగా, I want to fulfill your purpose for my life, not my own purpose. నా జీవితంలో మీ ఉద్దేశం ఏముంది అది నెరవేర్చాలనుకుంటున్నాను, నా సొంత ఉద్దేశాలు కాదు. What is your purpose? I want to fulfill that. ఓ ప్రభువా, మీ ఉద్దేశం, మీ ప్రణాళిక ఏంటి, దాన్ని నేను నెరవేర్చాలి. If you are like that, నీవు ఆ విధంగా ఉన్నట్లయితే, it says everything that happens in your life will work for your good. నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ మేలు కోసమే జరుగుతాయి. I have so many experiences of that in my life. ఈ విధంగా నా జీవితంలో అనేక అనుభవాలు నాకున్నాయి. People may do good to me or harm to me. ప్రజలు నాకు మంచి చేయొచ్చు, చెడు చేయొచ్చు. It will still come for my good. అది నా మేలు కోసమే జరుగుతాయి. See, these people who sell water filter. వాటర్ ఫిల్టర్స్ అమ్ముతూ ఉంటారు. There is a water filter called AquaGuard. AquaGuard అనే వాటర్ ఫిల్టర్ ఒకటి ఉంది. And they will come to demonstrate how to do it. వాళ్ళు ఎలా చేయాలో మనకు చూపిస్తారు, ప్రదర్శన చేస్తారు. They say, see, చూడండి, this is dirty water. మురికి నీళ్లు. I'm pouring the dirty water here. మురికి నీళ్లు ఇక్కడ పోస్తున్నాను. Now you see what comes out after 2 minutes. 2 నిమిషాల తర్వాత ఏమొస్తుందో చూడండి. See this glass? ఈ గ్లాస్ లో చూడండి, clean water. మంచి నీళ్లు. This is filter. ఇది ఫిల్టర్. Now I put clean water in there. ఇప్పుడు శుభ్రమైన నీళ్లు పోస్తున్నాను. Put the glass. నీళ్లు గ్లాస్ లో పట్టుకోండి. Clean water. శుభ్రమైన నీళ్లు. Now dirty water. మళ్ళీ మురికి నీళ్లు. Clean water. శుభ్రమైన నీళ్లు. Whatever type of water you put in, clean water comes out. నువ్వు ఏ నీళ్లు పోసినా శుభ్రమైన నీళ్లే వస్తాయి. Romans 8:28 is like that. రోమా 8:28 అలాంటిది. People do harm to you. ప్రజలు నీకు కీడు చేసినా, it comes for your good. నీ మేలు కోసమే జరుగుతుంది. People do good to you. వాళ్ళు నీకు మంచి చేసినా, it comes for your good. నీ మేలు కోసమే జరుగుతుంది. It doesn't matter what people do to you. కాబట్టి ప్రజలు నీకు ఏం చేస్తారు అన్నది అనవసరం. Dirty water, filthy water, clean water. మురికి నీళ్లు, చెడ్డ నీళ్లు, మంచి నీళ్లు, ఏ నీళ్ళైనా it is for your good. అది నీ మేలు కోసమే. Clean water. మంచి నీళ్లు వస్తాయి. That is Romans 8:28. అదే రోమా 8:28. Isn't it good to live there? ఆ విధంగా జీవించడం మంచిది కదా? I want to live in Romans 8:28 all my life. నా జీవితాంతం నేను రోమా 8:28 ప్రకారం జీవించాలనుకుంటున్నాను. I want everything to work for my good. నా జీవితంలో జరిగేదంతా నా మేలు కోసమే జరుగుతుంది. So many people complain. అనేక మంది ఫిర్యాదులు చేస్తుంటారు. He did this to me. ఆయన నాకు ఇది చేశాడు. I'll tell you honestly, I have no complaint. నేను యథార్థంగా నిజాయితీగా చెప్తున్నాను, నాకు ఏ ఫిర్యాదులు లేవు. Nobody has been able to harm me. నాకు ఎవరు హాని చేయలేరు. They tried. వాళ్ళు ప్రయత్నించారు. But it is like pouring the filthy water. అదేంటంటే మురికి నీళ్లు పోసినట్టు. I get clean water here. కానీ నాకు మంచి నీళ్లే వచ్చాయి. They tried to harm me, it came out for my good. కానీ వాళ్ళు కీడు చేయడానికి చూశారు, నాకేం మేలు జరిగింది.